హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ఉషారాణి న్యాచురోపతి క్లినిక్ నుండి వెళ్ళి రాధికా లీల గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. మ్యామ్ నమస్తే. మ్యామ్ నమస్తే అండి. మ్యామ్ ఎలా ఉన్నారు? మ్యామ్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ మీ వీడియోస్ ఇప్పటివరకు నేను మిమ్మల్ని అడిగిన వాటిలో కానీ, మీరు నాకు చెప్పిన వాటిలో కానీ, ఇంతకు ముందున్న వీడియోస్లో కానీ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అవ్వాలి ప్రతి ఒక్కరు అనేసి అన్నారు. అసలు ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అవ్వాలి అనేసి అంటే ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? ఎలా అవ్వచ్చు అంటారు? స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్లోనే మీకు అన్నీ అర్థమైపోవాలండి. స్పిరిచువల్ అంటే ఏంటి? దైవ, ఆధ్యాత్మికత. సెల్ఫ్ అంటే మన, నాకు నేను, అంతే కదా. డాక్టర్ అంటే వైద్యుడు, అంటే ఆధ్యాత్మిక శక్తితో నాకు నేనే వైద్యం చేసుకోవటము. దీనికి అర్హత నేను మనిషి అయితే చాలండి. ఓకే, నేను జీవిగా ఉండి జీవాత్మగా ఉంటే చాలు. ఓకే, అది చిన్న లేదు పెద్ద లేదు, ఎవరికైనా వర్తిస్తుంది. నేను జీవాత్మగా ఉంటే సరిపోతుంది. అంటే మనిషి జన్మ తీసుకుని జీవాత్మగా ఉండడమే అర్హత అన్నమాట. ఓకే. అసలు నేను ఎందుకు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి అని ఫస్ట్ తెలుసుకోవాలి. అవును మ్యామ్, అసలు ఎందుకు మారారు? ఎలా ఇలా మారడానికి రీజన్ ఏంటి అసలు? ఈ రోజుల్లో అంతా కూడా కాస్ట్లీ అయిపోయింది కదండి. వైద్యో నారాయణో హరి అని వైద్యాన్ని అందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవరైనా ఉన్నారా? చాలా తక్కువ మంది ఉన్నారు. అది చెప్పాలంటే మీరు వేళ్లతో కౌంట్ చేయొచ్చు. అవును. మరి ఇంత కాస్ట్లీ లైఫ్ సామాన్య మానవుడు ఎలా బ్రతకాలి? మన వీక్ పాయింట్ని పట్టుకుని మొత్తం అందరూ కూడా కమర్షియల్గా తయారైపోతున్నారు. ఆ బలహీనతని బలంగా చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం తెలుసుకోవాలి. పూర్వకాలంలో ఎందుకు ఇన్ని రోగాలు లేవు, ఎందుకు ఇప్పుడు కొత్త కొత్త పుట్టుకొస్తున్నాయి అంటే మానసికంగా మనకున్న టెన్షన్, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం, దానివల్ల నా శరీరంలో ఏమవుతుంది అన్నది అర్థం కావటం లేదు. తర్వాత ఏంటంటే బాడీకి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తూ ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి అయిన జీవాత్మకు ట్రీట్మెంట్ ఇవ్వటం లేదు. దానివల్ల మీరు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా అది వ్యర్థమే. ఇదివరకు రోజుల్లో గమనించుకుంటే, అంటే నేను ఒక ఋషిగా మారాలి, నేను యోగిగా మారాలి అని అంటూ ఉంటాం కదా. జనరల్గా వర్డ్స్ అయితే యూజ్ చేస్తాం. మరి యోగిగా మారడం అంటే ఏంటంటే దాని మీనింగ్ మీ దృష్టిలో? అంటే ఎక్కడికో వెళ్ళిపోయి అడవుల్లోకి వెళ్ళిపోయి కూర్చోవడమా? హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కూర్చోవడం అంటే ఇప్పుడున్న యోగులు చూసినట్టయితే హిమాలయాల్లోనే ఉంటారు. మీరున్న ప్రదేశంలోనే ఆ హిమాలయాల్లో ఉన్నట్టుగా భావాన్ని తీసుకురావచ్చు. ఓకే. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచే మీకు నచ్చిన ప్రదేశంలో మీరు కూర్చున్నట్టుగా మీరు అశరీర స్థితి ధారణ చేసినట్లయితే మీరు ఆ వైబ్రేషన్స్ని మీరు క్రియేట్ చేసుకోగలరు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, మీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ తోటి ఈ ప్రపంచాన్ని కూడా మీరు కాపాడగలుగుతారు. మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా పాజిటివ్ థింకింగ్లోనే ఉండే అవకాశం అన్నది ఉంటుంది. మనం ఏదో ఎక్కడికో వదిలేసి వెళ్ళిపోతే దేవుడు మెచ్చుతాడని కాదండి. మీరు ఎక్కడున్నారు అంటే గృహస్థాధర్మంలో ఉంటూనే తండ్రిని స్మృతి చేయమని పరమాత్మ చెప్పారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తూనే భగవంతుని జతలో ప్రతి అడుగు కూడా వేస్తూ విశ్వ కళ్యాణకారి జీవాత్మగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఈ సాధన గురించి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి. ఓకే. ఎవరికి వాళ్ళే నేను ఎవరన్నా క్వశ్చన్ వేసుకోవాలండి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఏంటిది అని అనుకోకుండా ఉండని వాళ్ళంటే ఎవరు ఉండరు. నేను ఎవరన్నా క్వశ్చన్కి వస్తే నేను జీవాత్మ అని ఫస్ట్ తెలుసుకోవాలి. స్పిరిచువాలిటీలో ఆ జీవాత్మ యొక్క రోల్ ఏంటి, అసలు ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, ఏం చెయ్యాలి, ఈ దేహం అన్నది నాకు అతిథి గృహము అన్న విషయం అర్థం చేసుకోగలగాలి. నాకు టైం ఉన్నంత వరకు కొన్ని రోజులు మాత్రం జస్ట్ నేను గెస్ట్ హౌస్లో ఉండడానికి వచ్చాను. ఈ గెస్ట్ హౌస్లో నా వర్క్ అయిపోతే నేను వదిలి ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్ళాలి.
ఇది నాకు పర్మనెంట్ కాదు అన్న విషయం ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవడానికి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలండి. ఆ గెస్ట్ హౌస్ని కాపాడుకోవడం తెలియాలిగా ఉన్నంతసేపు. దాని గురించి స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి. ఎప్పుడైతే నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారుతానో నేను ఎవరికి కనెక్ట్ అవుతాను అంటే పరమాత్మకు కనెక్ట్ అవుతాను. పరమాత్మకు కనెక్ట్ అయినప్పుడు నా ఈ దేహమే కదా నాకు గెస్ట్ హౌస్, నా శరీరంలో అవయవాలన్నిటిని కూడా ఎలా నియంత్రణకు తీసుకురావాలన్నది కూడా నేను తెలుసుకోగలను. ఓకే, వేరే వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు. ఈ సొసైటీకి మనం ఏం చేసాము అన్నది ముఖ్యం కాదండి. అంటే ఇప్పటివరకు ఏం చేసాము అన్నది కాదు, మనం చేయాల్సింది ఫస్ట్ మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం, నా థాట్స్ని నేను కంట్రోల్లో పెట్టుకోవడం, అంటే నెగిటివిటీని పాజిటివ్లోకి తీసుకెళ్ళడం. ఐఎమ్ నాట్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే స్థితి నుంచి ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే అంటే సర్వే జన సుఖినో భవంతు అన్న స్థితిలోకి నన్ను నేను తెచ్చుకోగలిగితే అది ప్రపంచంలో నేను సొసైటీకి చాలా మంచి చేసిందని అవుతానండి. దానికి ఉపయోగపడేది ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అనమాట. ఇక్కడ మీకు నేను స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ అన్న సైట్ కూడా నేను తయారు చేశాను. www.spiritualselfdoctor అని .com అని మీరు ఎక్కడ స్పేస్ లేకుండా టైప్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా సైట్ ఓపెన్ అయిపోతుంది. దాంట్లో స్పిరిచువల్గా నేను ఎలా వెళ్ళాలి, నన్ను నేను ఎలా హీల్ చేసుకోవాలన్న విషయాన్ని క్లియర్గా నేను చూపించాను. ఓకే, ఎక్కడ కూడా మిస్యూజ్ చేయడానికి అవకాశం లేదండి. ఇక్కడ ఎవరి ప్రాక్టీస్ వాళ్ళది. ఇక్కడ రిలీజియన్ ఫీలింగ్ తోటి కూడా ఎవరు చూడాల్సిన అవసరం లేదు. నేను జీవాత్మ అయితే ఆ సైట్ ఫాలో అవ్వాలి. నేను బాగుండాలి అని నేను అనుకుంటే చేసుకోండి, లేదు అంటే వదిలేయండి. ఓకే, నా వల్ల 10 మందికి మంచి జరగాలి, నా స్థితిని నేను సతోప్రధానంగా చేసుకోవాలనుకుంటే స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారండి. కరోనా లాంటి పరిస్థితులు ఎన్నొచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు ఎన్నొచ్చినా నన్ను నేను స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, బలహీనంగా ఉండకూడదు ఈ సృష్టిలో వచ్చే సమస్యలకు అనుకుంటే ప్రతి ఒక్కరూ కూడా స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారాలి. చాలామంది అంటూ ఉంటారు ఈ సొసైటీ ఎప్పుడు మారుతుందో. సొసైటీ మారడానికి ఫస్ట్ నేను మారాలి కదండి. స్వపరివర్తన విశ్వ పరివర్తన అంటే స్వయాన్ని పరివర్తన చేసుకో, నువ్వెవరో తెలుసుకో, స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారు. ఎందుకు మారమంటున్నాను, ఎందుకు మారాలి అన్నది మీకే సాధన చేస్తూ ఉంటేనే మీలో వచ్చే మార్పులు మీకు తెలుస్తాయి, అర్థమైపోతుంది. అలాగే మ్యామ్, అసలు స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్ కావాలంటే ఏం చేయాలి, అసలు ఎవరు ఈ స్పిరిచువల్ సెల్ఫ్ డాక్టర్గా మారచ్చు అని చెప్పారు. అలాగే మ్యామ్, మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మాకోసం తెలియజేయండి. హైదరాబాద్లో మాత్రమే నా బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి బీహెచ్ఎల్లో ఉంది. బీహెచ్ఎల్లో లింగంపల్లి బ్రిడ్జ్ టౌన్ నుంచి ఎంఐజీ వచ్చే పోచమ్మ టెంపుల్ సెకండ్ లెఫ్ట్ 2146/1లో ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ మండే అండ్ థర్స్డే మాత్రమే ఉంటాను. మిగతా డేస్ అంతా కూడా చింతల్లో ఉంటాను. చింతల్ అంటే బాలానగర్ చింతల్, సురేందర్ రెడ్డి గార్డెన్స్, బాపునగర్ స్ట్రీట్ నెంబర్ 3 ఆర్ఎస్కే స్కూల్ లైన్లో సాయి ప్రియంకలో ఉంటాను. అక్కడంటే మిగతా డేస్ అంటే ట్యూస్డే, వెడ్నెస్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఆఫ్టర్నూన్ సెషన్ అంతా అక్కడ ఉంటుంది. 3 to 9 అక్కడే ఉంటాను. ఓకే, మిగతా ఎక్కడ కూడా నా బ్రాంచెస్ లేవండి. చాలామంది అనుకుంటున్నారు నా బ్రాంచెస్ చాలా ఉన్నాయేమో, నా దగ్గర అసిస్టెంట్స్ చాలామంది ఉన్నారేమో అని అనుకుంటారు. కానీ నా దగ్గర అసిస్టెంట్స్ ఎవరు ఉండండి, డైరెక్ట్గా ట్రీట్మెంట్ నేనే చేస్తాను. ఎందుకంటే వేరే వాళ్ళు చేసినప్పుడు ఏమన్నా ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను ఎవరిని కూడా ఇచ్చేయను. ఎవరికైనా నా అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే 7995937939కి వాట్సాప్ చేయొచ్చు. యాక్చువల్లీ మేడం బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాయండి. హైదరాబాద్ చింతల్లో ఒకటి అండ్ బీహెచ్ఎల్లో ఒకటి ఉన్నాయి. అండ్ చింతల్కి వచ్చేసి మేడం ట్యూస్డే టు ఈ సండే వరకు, అండ్ బీహెచ్ఎల్లో వచ్చేసి మండే టు థర్స్డే వరకు చింతల్లో ఉండడం జరుగుతుంది.